రామాపురంలో ఉన్న ఒక రైతు మీ వల్ల మోసపోయిన ఒక వెర్రి బాగులోని మాట్లాడుతున్నాను. ఆర్గానిక్ పంట పండిస్తే అప్పుడు మాకు బోలెడంత లాభం వస్తుందని పండించిన పంటంతా మేమే కొంటామని మాకు ఆశ చూపించారు. ఆ రోజున మా పొలాలు ఎవరికి అమ్మకుండా చేశారు. కానీ ఈ రోజున మీరు చెప్పినట్టుగా చేసి మేము పంటను చేతికి అందిస్తే కొనమని, ఈ పంట ఎవరికి పనికిరాదని మమ్మల్ని ఇంతలా అవమానిస్తారా అని చెప్పి ఒక రైతు లక్ష్మికి ఫోన్ చేయడంతో, ఏంటండి మీరు అనేది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇప్పుడే మీ కంపెనీ నుండి ఒక అతను వచ్చాడు. అతను మేము పండించిన పంటను చూసి ఇది దేనికి పనికిరాదని చెబుతున్నాడు అని అంటూ ఉంటే, మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే వస్తున్నాను, ఎక్కడో ఏదో జరిగింది అని లక్ష్మి కంగారుగా బయలుదేరి రామాపురానికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు విహారీ ఎంతో ఆనందంగా లక్ష్మి దగ్గరికి వచ్చి, లక్ష్మి, ఈరోజు నా కుటుంబం కాదు సారీ, మన కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే అందుకు కారణం నువ్వే లక్ష్మి. అంబిక అత్తయ్య పెళ్ళి అయిపోగానే మన విషయం గురించి ఇంట్లో అందరికీ చెప్పేస్తాను అని విహారీ అంటూ ఉంటాడు. విహారీ గారు ఇంత సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు రామాపురంలో జరుగుతున్న గొడవల గురించి ఈయనకు చెప్తే అనవసరంగా డిస్టర్బ్ అవుతారు. ఎట్టి పరిస్థితులను విహారీ గారికి ఈ విషయం తెలియకూడదు, నేనే వెళ్ళి ఆ గొడవను సాల్వ్ చేస్తానని చెప్పి లక్ష్మి రామాపురానికి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇకప్పుడు అంబిక, ఈ లక్ష్మి నేను చెప్పినట్టుగానే వీర్రాజు చేసిన పని వల్ల రామాపురానికి బయలుదేరి వెళ్తున్నట్టుంది. ఎట్టి పరిస్థితులను పెళ్లి జరుగుతూ ఉండగా ఇది ఇక్కడ ఉండకూడదు, ఎప్పటికీ ఇది ఇంటికి తిరిగి రాకూడదు అని చెప్పి అంబిక వీర్రాజ్కి ఫోన్ చేస్తుంది. అన్నయ్య, ఆ లక్ష్మి ఇప్పుడే రామాపురానికి బయలుదేరి వస్తుంది. అక్కడ దానికి ఘోరంగా అవమానం జరగాలి. దాన్ని నువ్వు చంపించినా పర్వాలేదన్నయ్య, అది ఇక ఎప్పటికీ ఈ ఇంటికి తిరిగి రాకూడదు, దాన్ని పైకి పంపించేసే అని చెప్పి అంబిక అంటూ ఉంటే, అలాగే అమ్మ, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు. ఇకప్పుడు సుభాష్ కూడా అంబిక దగ్గరకు వచ్చి, ఏంటి అంబిక, ఆ లక్ష్మిని పైకి పంపించే ఏర్పాట్లు చేసావా అని అంటూ ఉంటే, అవును సుభాష్, దానికి నా మీద నీ మీద డౌట్ వచ్చేసింది. నువ్వే సుభాష్ అని దానికి తెలియకుండా ఉండాలంటే పెళ్ళి జరుగుతున్నప్పుడు అది ఇక్కడ ఉండకూడదు, అందుకే దాన్ని పైకి పంపించేమని చెప్పాను. మన పెళ్ళి జరిగిన తర్వాత కూడా అది ఇక్కడే ఉంటే మనకి ప్రాబ్లం అవుతుంది, అందుకే దాన్ని శాశ్వతంగా పైకి పంపించేయమన్నాను అని చెప్పి అంబిక సుభాష్కి చెబుతూ ఉంటుంది. ఇంతలో యమున అక్కడికి వస్తుంది. తమ్ముడు, ఏంటి తమ్ముడు, ఇద్దరు అప్పుడు ఇలా పక్కకు వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు? కాసేపు ఆగండి, ఒక గంట అయితే మీ ఇద్దరి పెళ్ళి జరిగిపోతుంది, అప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి యమున అంటూ ఉంటే అంబిక సిగ్గుపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. పదవదిన నేను వస్తాను అని చెప్పి అంబిక, సుభాష్, పెళ్ళికి ఇంకా గంట మాత్రమే టైం ఉంది, ఈ గంట సేపు నువ్వు ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయని చెప్పి అంటూ ఉంటుంది. సుభాష్, అంబిక ఇద్దరు కూడా పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతో వాళ్ళిద్దరి చేత పూజ చేస్తూ ఉంటే అందరూ ఆనందంగా ఉంటారు. లక్ష్మి రామాపురానికి బయలుదేరి వస్తుంది. లక్ష్మి వచ్చేప్పటికే వీర్రాజు, నేను ముందు నుండి మీకు ఆ విహారీ వాళ్ళ గురించి చెప్తూనే ఉన్నాను, మీరే నా మాటలు నమ్మలేదు, ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఇది నా సొంతూరు, నా సొంతూరుని ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి మీ పంటను ఎవరు కొనకపోయినా పర్వాలేదు, నేనే మీ పంటని కొంటాను, మీ అందరికీ న్యాయం జరిగేలాగా నేను చేస్తాను అని చెప్పి కొంత డబ్బుని వీర్రాజు టేబుల్ మీద పెడుతూ, మీరందరూ కూడా ఈ కాగితాల మీద సంతకం చేసి పంటను నాకు అమ్ముతున్నట్టుగా అగ్రిమెంట్ చేయండి, అప్పుడు ఈ డబ్బుని మీకు ఇస్తానని చెప్పి వీర్రాజు కావాలని వాళ్ళ పొలాలన్నీ కూడా తన పేరు మీదకు రాయించుకోవాలని కుట్ర చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వీర్రాజు అందరికీ డబ్బులు పంచుతూ పొలాలు రాయించుకోవాలని కుట్ర చేస్తూ ఉండగా లక్ష్మి అక్కడికి వస్తుంది. ఒక్క నిమిషం, ఎవరు కూడా ఆ కాగితాల మీద సంతకాలు చేయొద్దు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో, ఏంటమ్మా నువ్వు చేసిందంతా చేసి ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని
ఈ ఊర్లో అడుగు పెట్టావని చెప్పి రైతులంతా కూడా లక్ష్మితో అంటూ ఉంటారు. వీర్రాజు సైగ చేయగానే వీర్రాజు మనిషి రాయి తీసుకొని లక్ష్మిని కొట్టడంతో లక్ష్మి తలకు దెబ్బ తగులుతుంది. అందరూ ఏం చూస్తున్నారు, ఇటువంటి వాళ్ళను ఇంకెప్పుడు కూడా ఊరికి రాకుండా తరిమి కొట్టండి అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు. ఇకప్పుడు లక్ష్మి ఒక్క నిమిషం ఆగండి అని అంటూ ఉంటుంది. తన తలకు బలమైన గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది. వి ఆర్గానిక్ కంపెనీ నుండి వచ్చినట్టుగా అక్కడ యూనిఫామ్ వేసుకుని ఒక అతను నిలబడి ఉంటాడు. ఒక నిమిషం, కంపెనీ నుండి వచ్చింది నువ్వేనా అని లక్ష్మి అంటూ ఉంటుంది. అవునని అతను అంటూ ఉంటాడు. ఇంతకు ముందు ఎప్పుడు కూడా నేను మా కంపెనీలో చూసినట్టుగా అనిపించడం లేదు. నిజంగా నువ్వు వి ఆర్గానిక్ ఎంప్లాయీవేనా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అవును అని అతను కంగారు పడుతూ చెబుతూ ఉంటాడు. మర్యాదగా నిజం చెబుతావా లేదా అని లక్ష్మి అంటూ ఉంటే, లేదండి నేను ఆ కంపెనీ ఎంప్లాయీని కాదు అని అతను అంటూ ఉంటే లక్ష్మి ఒక్కసారిగా అతని 2 చెంపలు కూడా పగలగొడుతూ ఉంటుంది. ఇక ఇంతలో అసలైన వ్యక్తి అక్కడికి వస్తాడు. మేడం, వి ఆర్గానిక్ నుండి వచ్చింది నేనే మేడం, ఇదిగోండి ఇతనే. పంటను కొనడానికి సాయంత్రం వరకు టైం ఉందని చెప్పి నాకు మాయమాటలు చెప్పి అతని ఇంటికి పిలిపించాడు. అక్కడ మత్తు మందు కలిపిన డ్రింక్ని నా చేత తాగించాడు. కావాలని నా షర్ట్ మీద కాఫీ పడేలాగా చేసి ఆ షర్ట్ని తీసేసుకొని ఇతని చేత వేయించి ఈ ఊరి జనాలందరినీ మాయ చేశాడని చెప్పి అసలైన ఎంప్లాయ్ లక్ష్మికి జరిగింది మొత్తం కూడా చెప్పడంతో లక్ష్మి రైతులతో విన్నారు కదా మోసం ఎక్కడ జరిగిందో, ఇదంతా కూడా ఈ వీర్రాజు చేసిందే. ఈ అగ్రిమెంట్స్ ఏంటో తెలుసా, మీ దగ్గర పంటను కొంటున్నానని అబద్ధం చెప్పి సంతకాలు పెట్టమని చెప్పి ఈ వీర్రాజు మీ పొలాలన్నీ కూడా బలవంతంగా తన పేరు మీదకు రాయించుకోవాలని ప్లాన్ చేశాడు అని చెప్పి లక్ష్మి అనగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అమ్మ లక్ష్మి, తొందరపడి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి రైతులంతా లక్ష్మికి క్షమాపణ చెబుతూ ఉంటారు. మీరు కంగారు పడాల్సిందేమీ లేదు, మీ పంటను మేము తప్పకుండా కొంటాము, మీకు ఇస్తానన్న డబ్బుల కన్నా ఎక్కువనే డబ్బులు కూడా ఇస్తాము అని చెప్పి లక్ష్మి అందరికీ కూడా ధైర్యం చెబుతూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, మిమ్మల్ని మేము అపార్థం చేసుకోవడానికి ఈ వీర్రాజు కారణం, వీడిని ఊరి నుండి తరిమి కొడతామని చెప్పి ఊరి ప్రజలందరూ కూడా వీర్రాజు వెంట పడుతూ అతన్ని రాళ్లతో కొడుతూ తరిమి కొడుతూ ఉంటారు. అక్కడ అంబిక అమ్మ పెళ్లి జరుగుతుంది, త్వరగా మండపం దగ్గరికి వెళ్ళాలి అని లక్ష్మి కారులో బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు వీర్రాజు జనం తరిమి కొడుతూ ఉంటే సుభాష్కి ఫోన్ చేస్తాడు. ఏమయ్యా సుభాష్, ఆ లక్ష్మిని చంపమని అంబిక నాతో చెప్పింది కదా, కానీ ఆ ప్లాన్ మిస్ అయింది, ఊరి ప్రజలంతా కూడా నన్ను తరిమి కొడుతున్నారు అని అంటూ ఉంటే అప్పుడు సుభాష్ అంబికతో, అంబిక ఆ లక్ష్మి తప్పించుకుందట, ప్లాన్ ఫెయిల్ అయిందని ఆ వీర్రాజు ఫోన్ చేసి చెప్పాడు అని సుభాష్ అంటూ ఉంటాడు. దాంతో అంబిక టెన్షన్ పడిపోతూ, పంతులు గారు నేను ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను, బాగా నీరసంగా ఉంది, త్వరగా తాళి కట్టించండి అని అంటూ ఉంటే, ముహూర్తానికి ఇంకా అరగంట టైం ఉందమ్మా, అప్పుడే తాళి కట్టిస్తేనే మంచి జరుగుతుంది అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇకప్పుడు యమున, అంబిక పెళ్లి కోసం ఇన్నేళ్ళు ఆగావో, ఇంకొక అరగంట ఆగలేవా, అరగంట అయితే మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు కదా, అప్పటి వరకు ఆగమ్మా అని అంటూ ఉంటారు. ఇక దాంతో పద్మాక్షి ఇన్ని రోజులు పెళ్ళే వద్దన్న అంబిక ఇప్పుడు ఎందుకు పెళ్ళికి ఇంత తొందర పెడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది. ఒకవేళ ముహూర్తం టైంకి నేను అక్కడ లేకపోతే అందరూ నా గురించి కంగారు పడతారు అని చెప్పి డ్రైవర్తో త్వరగా కారు పోనివ్వు డ్రైవర్ అని అంటూ ఉంటుంది. అసలైన కరణ్ సింగ్ రౌడీల నుండి తప్పించుకొని వస్తూ ఉంటాడు. ఇక అలా పరిగెత్తుకుంటూ వస్తూ అనుకోకుండా లక్ష్మి వాళ్ళ కారు కింద పడిపోతాడు. లక్ష్మి కారు దిగి, అయ్యో ఎవరండి మీరు అని చెప్పి దెబ్బలు తగిన అతన్ని పైకి లేపుతుంది. ఇక అప్పుడు ఆ కరణ్ సింగ్, నా పేరు కరణ్ సింగ్ అండి, నేను అర్జెంటుగా భక్తవత్సలం గారింటికి వెళ్ళాలి అని అంటూ ఉంటే, ఆయన ఇంటికా ఎందుకండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మాయి అంబికను నేను పెళ్లి చూపులు చూడాలని అనుకున్నాను, కానీ ఆ రోజు పెళ్లి చూపులకి వస్తూ ఉంటే
ఎవరో రౌడీలు నన్ను కొట్టి కిడ్నాప్ చేశారు అని అంటూ ఉంటే, అయితే అసలైన కరణ్ సింగ్ మీరన్నమాట. మరి మీ స్థానంలో అక్కడ అంబిక అమ్మను పెళ్లి చేసుకుంటుంది ఎవరై ఉంటారో అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే సుభాష్ తనకి గుర్తుకు వస్తాడు. ఇకప్పుడు కరణ్ సింగ్ స్థానంలో ఉన్న సుభాష్ ఎప్పటికప్పుడు కంగారు పడుతూ ఉండడం గుర్తు చేసుకున్న లక్ష్మి అక్కడ ఘోరం జరిగిపోతుంది. అంబికకు సుభాష్కి పెళ్ళి జరుగుతుంది అని చెప్పి మీరు కూడా నాతో పాటు రండి, ఆ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు, జరిగితే విహారీ గారి కుటుంబానికి అంబిక సుభాష్ ఇద్దరూ కలిసి ఎంతో అన్యాయం చేస్తారని చెప్పి లక్ష్మి కరణ్ సింగ్ని వెంట పెట్టుకుని మండపం దగ్గరికి వస్తుంది. ఇక అక్కడికి వచ్చిన తర్వాత సుభాష్ అంబిక మెడలో తాళి కట్టబోతూ ఉండగా, ఆగండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఎందుకు పెళ్లి జరగకూడదు అని పద్మాక్షి సీరియస్గా అడగడంతో అప్పుడు ఇక్కడ కూర్చున్నది కరణ్ సింగ్ కాదు, అసలైన కరణ్ సింగ్ ఇతను, ఇక్కడ మారు వేషంలో కూర్చుంది సుభాష్ అని చెప్పి అతని తలపాగతో పాటు గడ్డం అదంతా కూడా లక్ష్మి పీకేసి అసలైన సుభాష్ని చూపించడంతో ఇక అప్పుడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక ఆ విధంగా లక్ష్మి అయితే ఆఖరి నిమిషంలో అంబిక కుట్ర బయటపెడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.